హాయ్ వ్యూవర్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు హిట్ సినిమాలని కాస్త పక్కన పెట్టి ఫ్లాప్ మూవీస్ గమనిస్తే వాటిలో మాక్సిమం మూవీస్ ఎందుకు ఫ్లాప్ అయ్యాయో అనే డౌట్ వస్తుంది. టక్కరి దొంగ, నిజం, అర్జున్, కలేజా, వన్ నేనొక్కడినే లాంటి సినిమాలు వాటికి ఉదాహరణ. 2007లో రిలీజ్ అయిన అతిథి కూడా ఈ లిస్ట్లో చేరుతుంది. చాలా స్టైలిష్ గా మహేష్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ తో రూపొంది అత్యంత భారీ హైప్ తో రిలీజ్ అయిన అతిథి మూవీ ఎందుకు ఫెయిల్ అయింది? అతిథి మూవీ మహేష్ సూపర్ స్టార్ అయ్యాక ఒప్పుకున్న మొదటి మూవీ. స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో మహేష్ మూవీ అనగానే అప్పుడే భారీ అంచనాలు స్టార్ట్ అయ్యాయి. బాలీవుడ్ ఫేమస్ ప్రొడక్షన్ సంస్థ యూటీవీ వాళ్ళు ఈ మూవీ నిర్మాణంలో భాగస్వాములవ్వడం, బాలీవుడ్ హీరోయిన్ అమృతారావు హీరోయిన్ గా సెలెక్ట్ అవ్వడం ఇంకా ఈ అంచనాలని పెంచేసింది. 20 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన అతిథి 2007 అక్టోబర్ 18న 700 థియేటర్లలో రిలీజ్ అయింది. ఆ టైంకి టాలీవుడ్ లో మోస్ట్ హైప్డ్ మూవీ ఇదే. మహేష్ ఫ్యాన్స్ బీభత్సమైన హంగామా చేసి ఎన్నో ఆశలతో సినిమాకెళ్లారు. అయితే వారి ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాలేకపోయింది అతిథి. ఫస్ట్ హాఫ్ సూపర్ గా ఉంటుంది. మహేష్ ఇంట్రడక్షన్, ఇంటర్వెల్లో సిగరెట్ షేరింగ్ ఫైట్ గూస్ బంప్స్. సెకండ్ హాఫ్ లో బైక్ మీద వెళ్లి హీరోయిన్ ని సేవ్ చేసే సీన్, కైజర్ ట్విస్ట్, స్లమ్ ఫైట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సత్యం ఏమిటో సాంగ్ పిక్చరైజేషన్ సూపర్. మహేష్ బాబు హెయిర్ స్టైల్ అప్పట్లో అందరినీ విశేషంగా అలరించింది. సురేందర్ రెడ్డి స్టైలిష్ అండ్ బ్రిలియంట్ టేకింగ్, మహేష్ అల్టిమేట్ యాక్టింగ్, మురళీ శర్మ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, మణిశర్మ బీజిఎం ఈ మూవీకి హైలైట్స్. మొదటి వారం రికార్డ్ ఓపెనింగ్స్ వసూలు చేసిన అతిథి చివరకు ఫ్లాప్ మూవీగా మిగిలింది. ఎందుకు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది? దానికి 5 కారణాలు చెప్పుకోవచ్చు. నెంబర్ 1, మూవీ రన్ టైం. అతిథి హై టెక్నికల్ వాల్యూస్ తో రిచ్ గా రూపొందిన మూవీ. బ్రిలియంట్ స్క్రీన్ ప్లేతో పాటు నరేషన్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. అయితే మూవీ రన్ టైం 3 గంటల పాటు ఉండడం ఈ సినిమాకు అతిపెద్ద మైనస్. ఫస్ట్ హాఫ్ ఎక్కడా బోర్ కొట్టదు, కానీ సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ బోర్ ఫీల్ అవుతాం. దానికి కారణం మూవీ లెంత్. ఇంటర్వెల్ నుండి హీరోకు ఒక ఆశయం ఉంటుంది. హీరోయిన్ ని సేవ్ చేయాలి, కైజర్ ని పట్టుకోవాలి. అలాంటప్పుడు సీన్స్ అన్ని ఆ దిశగానే సాగాలి. స్క్రీన్ ప్లే రాశిగా ఉండాలి. అలా కాకుండా మధ్య మధ్యలో వచ్చే అనవసరపు సన్నివేశాలు కొన్నున్నాయి. నిజానికి ఇక్కడ ఐటమ్ సాంగ్ కూడా అక్కర్లేదు. ఈజీగా అరగంట ట్రిమ్ చేసి 2 గంటల 20 నిమిషాలు గాని 2.5 గంటలు కానీ సినిమాని మలిచి ఉంటే ఒక సూపర్ యాక్షన్ థ్రిల్లర్ ని చూసిన ఫీలింగ్ వచ్చేది. కేవలం ఈ లెంతీ డ్యూరేషన్ వల్ల సినిమా సాగదీతలా అనిపించి సెకండ్ హాఫ్ లో బోర్ కొట్టేసింది. నెంబర్ 2, క్లైమాక్స్. సినిమా ఎలా ఉన్నా క్లైమాక్స్ బాగుంటే మినిమం యావరేజ్ గా అయినా ఆడుతుంది. అతిథిలో క్లైమాక్స్ చాలా హెవీగా అనిపిస్తూ వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆ చిన్న పాప చనిపోవడం మనకు డైజెస్ట్ కాదు. సినిమా అయిపోయాక ఒక మంచి ఫీల్ తో ఆడియన్స్ బయటకు రావాలి, కానీ ఈ సినిమా ముగిశాక అలాంటి ఫీల్ రాదు. ఎందుకంటే హెవీ వైలెన్స్ అండ్ చిన్న పాప చనిపోయే క్లైమాక్స్ వల్లే. నెంబర్ 3, ల్యాక్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సురేందర్ రెడ్డి అతనొక్కడేలో మంచి ఎంటర్టైన్మెంట్ పండించాడు. అశోక్ లో అది మిస్ అయింది. అప్పుడన్నా తెలియాల్సింది దాని విలువ. అతిథి కూడా సేమ్ మిస్టేక్ చేశాడు. కామెడీకి చాలా స్కోప్ ఉన్నా దాన్ని యూజ్ చేసుకోలేదు. పోకిరి లాంటి యాక్షన్ మూవీ అంత పెద్ద హిట్ అయిందంటే దాన్ని ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పడం వల్లే. కానీ అతిథి ఒక సీరియస్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అదే బాగా మైనస్ అయింది. నెంబర్ 4, సాంగ్స్ అండ్ హీరోయిన్. మణిశర్మ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ ఉంటుంది, కానీ సాంగ్స్ ఏవి అంత ఆకట్టుకోవు. సత్యం ఏమిటో అనే పాట ఒక్కటే బాగుంటుంది. వినసం పైన పాటలుంటే వాటి కోసమే మళ్ళీ మళ్ళీ వచ్చే ఆడియన్స్ ఉంటారు. అలాంటిది సాంగ్సే లేకపోగా సినిమాకు హీరోయిన్ కూడా మైనస్ అయింది. దాంతో ఒక కమర్షియల్ సినిమాకు అవసరమైన గ్లామర్ లేకుండా పోయింది. నెంబర్ 5, పోకిరితో కంపారిజన్. ఇది చాలా ఇంపార్టెంట్. అప్పటికి పోకిరి రిలీజ్ అయి 1.5 years అవుతోంది. అయినప్పటికీ మహేష్ ఫ్యాన్స్ అంతా పోకిరి హ్యాంగ్ ఓవర్ లోనే ఉండిపోయారు. మహేష్ బాబు ప్రతి మూవీ పోకిరిలానే ఉండాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. జనరల్ ఆడియన్స్ కూడా ఇదే అనుకున్నారనుకోండి. దాంతో కథ, పాటలు, ట్విస్ట్స్, హీరోయిన్, ఐటమ్ సాంగ్, ఫైట్స్, ముఖ్యంగా పంచ్ డైలాగ్స్ వీటన్నింటినీ పోకిరితో పోల్చడం వల్ల అతిథి ఆ టైంకు పెద్దగా ఎక్కలేదు. ఈ 5 రీజన్స్ వల్ల అతిథి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది.